బైబిల్ పరిభాషలో పొరుగువాడు అని అంటే ఎవరు అని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని బోధించారండి. లోకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి గనక మనం చదివితే, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఒక మనుష్యుడు వెళ్తా ఉన్నాడు. అయితే దారిలో అతను దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకోవడమే కాకుండా అతన్ని తీవ్రంగా కొట్టి కొన ప్రాణంతో విడిచి వెళ్ళిపోతారనమాట. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అదే దారిలో ఒక లేవీయుడు వెళ్తా ఉన్నాడు. లేవీయులు అంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క పరిచర్య చేసేవారు అనమాట అండి. లేవీయుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయనకు పరిచర్య చేసేవారుగా. అయితే దేవుని పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు వారు చేయగలిగినంత సహాయము చేయాలి. కానీ ఇతను ఏం చేశాడు? చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక యాజకుడు వచ్చాడు. యాజకుడు కూడా వీళ్ళ కూడా దేవుని పరిచర్య చేసేవాళ్ళేనండి. దేవుని మందిరంలో ఉండి దేవునికి పరిచర్య చేసేవాళ్ళు. ఇతను కూడా చూశాడు కానీ ఏమీ స్పందించకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఒక సమరయుడు ఆ దారిని వెళ్తూ ఉంటాడు. అతని గురించి ఇక్కడ చక్కని మాటలు రాయబడ్డాయి. ఏంటంటే, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. అతడు వెళ్తా ఉన్నాడు. ఎవరైతే ఇక్కడ పడిపోయి ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడ్డాడంటండి. జాలి పడటమే కాదు, దగ్గరకు వెళ్ళి నూనె ద్రాక్షారసమును పోసి గాయాలకు కట్టాడంట. అప్పట్లో ఏదన్నా గాయాలు మానిపోవాలి అని అంటే కనుక ద్రాక్షారసము నూనె ఆ గాయాలకి పూసేవారనమాట. ఆ తర్వాత ఏం చేశాడు? అతని వాహనం మీద తీసుకెళ్ళి ఒక పూటకోళ్ల వాని ఇంటి దగ్గర అతన్ని విడిచిపెట్టి మరి ఆ రాత్రంతా అతనితో పాటు ఉండి ఉదయాన్నే లేచి ఆ పూటకోళ్ల వానికి కొంత డబ్బులు ఇచ్చి, ఇతనికి అవసరమైనవన్నీ కూడా నీవు చూడు, ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే నేను మరలా ఈసారి వచ్చినప్పుడు అవి మరలా నీకు తిరిగి చెల్లించేస్తానని చెప్తాడనమాట. ఇదండి యేసుక్రీస్తు వారు. అంటే ఇందులో నీకు పొరుగువాడు ఎవరని తోచుచున్నది అని చెప్పి అతన్ని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, ఎవరైతే అతని మీద జాలి పడ్డారో అతనే అతని పొరుగువాడు అని చెప్తాడు. అంటే మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ యాజకుడు లేవీయుడు ఇద్దరు కూడా ఆ దారిలో వెళ్తారు కానీ ఇతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. నిజానికి వారు ఇతనికి సహాయం చేసే స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు దేవుని పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా దేవుని ప్రేమ అనేది ఏమాత్రమూ వారిలో లేదు. అయితే సమరయులు దేవుణ్ణి సరిగా ఎరగని వారు. సమరయుల్ని యూదులు చాలా తక్కువగా చూస్తారు. అయినప్పటికీ కూడా ఇతను తన దారిని తను వెళ్ళిపోవచ్చు, ఏమీ చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు, కానీ అతని దగ్గర ఆగి అతనికి కావాల్సిన పరిచర్య అంతా కూడా చేశాడు. కాబట్టి అతనే పొరుగువాడని చెప్పి బైబిల్ పరంగా ఒక అర్థం అనేది యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనము ఉదాహరణకి మనల్ని తీసుకున్నా, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన పొరుగువారి దగ్గరలో ఉంటారు కాబట్టి వారు మనకి సహాయం చేయడానికి వీలవుతుంది. ఎక్కడో దూరంగా ఉన్న మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన సహోదరులు, మన అక్క చెల్లెళ్ళు వీరు అంత వెంటనే వచ్చి సహాయం చేయడానికి వీలు కాదనమాట. కాబట్టి ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారే మన పొరుగువారు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడడం జరిగిందండి. ఇక్కడ మరి కొంతమంది ఉంటారు, వారికి సహాయం చేసే స్టేజ్లోనే ఉంటారు, ఇతరులకు పెట్టగలిగే స్టేజ్లోనే ఉంటారు. ఇతరులకు ఏదైనా కష్టమో ఆపద సంభవించినప్పుడు వారు సహాయం చేయగల స్థితిలోనే ఉంటారు, కానీ వారు ఏమీ కూడా స్పందించరు.
ఏమీ పట్టనట్టే ఉంటారు. అలాంటి వారిని దేవుడు మెచ్చుకోడండి. దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేరు. వాళ్ళు ఎంత పరిచర్య ఏ రంగాల్లో ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా మరి ఎదుటి వారికి ఆపద అనేది వచ్చినప్పుడు వారు సహాయం చేసే స్థితిలో ఉండి చేయకపోతే అది దేవునికి ఎలా నచ్చుతుంది? నచ్చదు కదా. మరి దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పినప్పుడు మనం సహాయం చేయాలి కదా. కానీ ఏ సంబంధము లేని ఈ సమరయుడు వచ్చాడు చూసారండి, అదండి నిజమైన పొరుగువాడండి. నిజమైన దేవుని ప్రేమ అతనిలో ఉంది కాబట్టి ఈ కష్టాల్లో ఉన్న వ్యక్తిని అతను ఆదుకున్నాడు. అయితే నాకు ఇదంతా చదివిన తర్వాత దీన్ని దేంతో పోల్చొచ్చని నాకు ఆలోచన వచ్చినప్పుడు 108 అంబులెన్స్ గుర్తొచ్చిందండి. ఎందుకంటే అది కూడా ఎవరికైనా ఏదైనా ప్రమాదము కానీ ఆపద కానీ సంభవించినప్పుడు మనం ఆ 108కి ఫోన్ చేసినప్పుడు గబగబా స్పాట్లోకి వచ్చి మరి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. మరి పేషెంట్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసేస్తారు. తర్వాత వాళ్ళకి ఏమైనా అదే మినహాయింపులు ఉంటే కనుక అంటే వైద్యం అనేది ఫ్రీగానే చేస్తారు. మరి ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఆ పథకం ఉందో లేదో నాకు తెలియదు. ఇది వరకు అయితే అలా జరిగేదన్నమాట. అంటే ఈ మంచి సమరయుడికి సింబాలిక్గా ఈ 108 అనేది కనిపిస్తూ ఉంది. ఇతను కూడా అతను గాయాలతో పడి ఉన్నప్పుడు, కొనప్రాణంతో పడి ఉన్నప్పుడు అతను వాహనం మీద ఎక్కించుకుని వెళ్ళి మరి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళి, అంతేకాదు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అతను ద్రాక్షారసం నూనె గాయాలకి పోసాడు. అతని గాయాలకి పూసి అతన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ పూటకోళ్ళవాని ఇంట్లో వదిలిపెట్టి తను కూడా ఒక రాత్రి అంతా తనతో పాటు ఉండి మరలా ఉదయాన్నే లేచి ఇతనికి సంబంధించిన మొత్తం కేరింగ్ అంతా కూడా వీళ్ళకి అప్పచెప్పేసి ఎంత అయితే ఖర్చు అయిందో అంతా కూడా ఇతను చెల్లించేస్తాడనమాట. అంటే దేవుని ప్రేమ అనేది అలా ఉంటుందండి మన పట్ల. మనము ఒకవేళ ఎవరన్నా అలాంటి స్థితిలో మనకు తారసపడినప్పుడు ఒకవేళ సహాయం చేయగలిగే స్థితిలో మనం ఉంటే, దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచితే తప్పకుండా మనం సహాయం చేస్తే దేవుడు చాలా మన పట్ల సంతోషించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు దానికి రావాల్సిన ప్రతిఫలం ఎన్నో రెట్లు ఆయన మనకిస్తాడు. అంతేగాని ఏది చూసి చూడనట్టు వెళ్ళిపోయి ఈ లేవీయుడు ఈ యాజకుడు ఏ విధంగా అయితే చేశారో పై భక్తి అనమాట. ఆ దేవుని వారు ఆరాధిస్తారు, దేవుని పరిచర్య అంతా చేస్తారు, కానీ దేవుని ప్రేమ అనేది వాళ్ళలో ఉండదు. ఆ విధంగా ఉండి మనకు పట్టనట్టు ఒకవేళ మనం నిజంగా వాళ్ళకి సహాయం చేసే స్థితిలో మనము కూడా లేమనుకోండి, దానికి దేవుడు ఏమి మనకు పనిష్మెంట్ ఇవ్వడు. అంత కఠినాత్ముడేమి దేవుడేమి కాదు. కాబట్టి మనకు ఎవరైనా సరే ఆపదలో ఉన్నవారు తటస్థించినప్పుడు మనం చేయగలిగినంత సహాయం చేయాలి. ఒకవేళ ఆ సహాయం మన వల్ల కాదనుకోండి, మనం చేయకపోయినా దేవుడు మనల్ని ఏమి పనిష్మెంట్ ఇవ్వడు. కాబట్టి మ్యాక్సిమం మనము చేసిన ప్రతి మంచి క్రియకు కూడా దేవుని వల్ల ఎన్నో రెట్లు ప్రతిఫలం పొందుకుంటామండి. కాబట్టి మరి ఈ యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానం గురించి మనం వినిన తర్వాత మనము ఇతరులకు ఎంత సహాయం చేసేవారుగా ఉన్నామో ఒకసారి మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుని అలా చేయడానికి మనం ప్రయత్నిద్దాం. తద్వారా వచ్చే దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకుందాం.